హలో ఎవ్రీవన్, సీనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా బాటనీ సంబంధించి 2 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా గతంలో పార్ట్ 1, పార్ట్ 2 సంబంధించి వీడియోలు చేశాం. సో ఈ సెషన్లో పార్ట్ 3 సంబంధించి డిస్కస్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ చాప్టర్ సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో 2 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి. అంటే 2 మార్క్ క్వశ్చన్ సంబంధించి ఈ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కాబట్టి కొద్దిగా కీలకమే, అందుకే జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మరవకండి. సో చూసుకుంటే వాట్ ఈజ్ మీన్డ్ బై ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ? వాట్ ఈజ్ మీన్డ్ బై ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ? సో ప్రోటీన్ సింథసిస్లో భాగంగా ఇది మనకు ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అని చెప్తాం. సో ఎప్పుడైతే ఆర్ఎన్ఏకు అంటే అమైనో యాసిడ్స్ను తీసుకురావడానికి, అంటే ప్రోటీన్ సింథసింగ్ సైట్స్కి ఈ అమైనో యాసిడ్స్ని తీసుకురావడం కోసం టీఆర్ఎన్ఏ యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే టీఆర్ఎన్ఏకు అమైనో యాసిడ్స్ అలాగే విత్ ఏటీపీ అంటే ఎనర్జీ తీసుకొని అమైనో యాసిడ్స్ను బైండ్ చేసుకుంటుందో ఆ టైంలో టీఆర్ఎన్ఏను ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అంటాం. యాక్టివేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏటీపీ అండ్ లింకింగ్ టు దేర్ కాగ్నేట్ టీఆర్ఎన్ఏ ఈజ్ నోన్ యాజ్ ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. సో సైటోప్లాజంలో ప్రోటీన్ సింథసిస్కి ఈ అమైనో యాసిడ్స్ సైటోప్లాజంలో ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. సో వాటిని యాక్టివేషన్ చేయాలంటే మనకు ఎనర్జీ కావాలి, కాకుండా ఎంజైమ్స్ కావాలి. సో ఎనర్జీని తీసుకున్న తర్వాత అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏకు బైండ్ అవుతుంది. సో సూటబుల్ టీఆర్ఎన్ఏకు బైండ్ కావడమే ఆ టైంలో దానిని ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అంటాం. యాక్టివేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏటీపీ అండ్ లింకింగ్ టు దేర్ కాగ్నేట్ టీఆర్ఎన్ఏ ఈజ్ నోన్ యాజ్ ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ రెగ్యులేటర్ అండ్ ఏ ప్రమోటర్? సో రెగ్యులేటర్ అండ్ ప్రమోటర్ అనగా ఏమి? రెగ్యులేటర్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ రీజన్ ఆఫ్ డిఎన్ఏ సో ఇన్వాల్వ్డ్ ఇన్ కంట్రోలింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ స్ట్రక్చరల్ జీన్స్. సో గ్యాస్ స్టవ్ సంబంధించి రెగ్యులేటర్ యూజ్ చేస్తున్నాం. సో ఎలాగైతే అది కంట్రోల్ చేయగలుగుతుందో ఇక్కడ కూడా రెగ్యులేటర్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ డిఎన్ఏ రీజియన్. సో డిఎన్ఏ సెగ్మెంట్ ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంట్రోలింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్. సో జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ను కంట్రోల్ చేసే ఆ డిఎన్ఏ సెగ్మెంట్ను రెగ్యులేటర్ అంటున్నాం. ప్రమోటర్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ రీజన్ ఆఫ్ డిఎన్ఏ వేర్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్స్ అండ్ ఇనిషియేట్ ట్రాన్స్క్రిప్షన్. సో ప్రోటీన్ సింథసిస్లో ముందుగా ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, ఆ తర్వాత ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్క్రిప్షన్లో భాగంగా మనకు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది మనకు ఈ ప్రమోటర్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రమోటర్ అనేది ఏంటంటే డిఎన్ఏ సెగ్మెంట్, రీజన్ ఆఫ్ డిఎన్ఏ. సో ఈ రీజన్ ఆఫ్ డిఎన్ఏ ఎక్కడ అంటే ఎక్కడైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవుతుందో, ట్రాన్స్క్రిప్షన్ని ప్రారంభిస్తుందో అక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉన్న చోట ఈ ప్రమోటర్ అనేది ఉంటుంది. వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద కోడాన్ ఏయుజీ? ప్రోటీన్ సింథసిస్లో భాగంగా మనకు ఇనిషియేషన్ కోడాన్ అనేది ఏయుజీ. సో ఏయుజీ ఈ 3 కూడా ఏంటంటే నైట్రోజన్ బేసెస్. ఈ 3 కలిసి మనకు జెనెటిక్ కోడ్ అని పిలుస్తాం, జన్యు సంకేతము. సో ఏయుజీ అనేది ప్రోటీన్ సింథసిస్లో ఇనిషియేషన్ కోడాన్. ప్రోటీన్ సింథసిస్ ఏయుజీతోనే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఒక అమైనో యాసిడ్కు సింబల్గా పనిచేస్తుంది, అదే మిథియోనిన్. సో ఇట్ యాక్ట్ యాజ్ ఇనిషియేషన్ కోడాన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ అండ్ ఇట్ కోడ్ ఫర్ ద అమైనో యాసిడ్ మిథియోనైన్. డిఫైన్ స్టాప్ కోడాన్, రైట్ ద కోడాన్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసింది ఏయుజీ స్టార్టింగ్ కోడాన్ అంటాం దాన్ని. సో ఇక్కడ మనకు స్టాప్ కోడాన్ అడిగినాడు. సో ద కోడాన్స్ విచ్ టెర్మినేట్స్ ద ప్రోటీన్ సింథసిస్. ఏ కోడాన్స్ అయితే ప్రోటీన్ సింథసిస్ను స్టాప్ చేస్తాయో, టర్మినేట్ చేస్తాయో వాటిని స్టాప్ కోడాన్స్ అంటాం. అంటే ఈ కోడాన్స్ ఎలాంటి అమైనో యాసిడ్కు సింబల్గా పనిచేయవు. ఇందాక మనం డిస్కస్ చేసింది ఏయుజీ మిథియోనిన్ అనే అమైనో యాసిడ్కు సింబల్. ఇక్కడ ఎలాంటి అమైనో యాసిడ్కు సింబల్గా లేనటువంటి నైట్రోజన్ బేసెస్ని లేదా జెనెటిక్ కోడ్స్ని మనము టెర్మినేట్ కోడాన్స్ అంటాం, లేదా స్టాప్ కోడాన్స్ అంటాం. అవి 3 ఉన్నాయి, యుఏఏ, యుఏజీ, యుజిఏ. సో ఈ 3 జెనెటిక్ కోడ్స్ ఎలాంటి అమైనో యాసిడ్కు సింబల్ కాదు, అందువల్ల ప్రోటీన్ సింథసిస్ స్టాప్ అవుతుంది, అందువల్ల వీటిని స్టాప్ కోడాన్స్ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంప్లేట్ స్ట్రాండ్ అండ్ ఏ కోడింగ్ స్ట్రాండ్ ఇన్ ఏ డిఎన్ఏ మాలిక్యులర్? సో డిఎన్ఏ మాలిక్యుల్లో టెంప్లేట్ స్ట్రాండ్, అదేవిధంగా కోడింగ్ స్ట్రాండ్ అనగా ఏమని అడిగినాడు. సో డిఎన్ఏ సింథసిస్లో
మనకు డ్యూరింగ్ ద ట్రాన్స్క్రిప్షన్ జరిగే సమయంలో ద స్ట్రాండ్ విచ్ యాక్ట్ యాజ్ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ టెంప్లేట్ స్ట్రాండ్. సో 2 DNA స్ట్రాండ్స్ అన్వైండ్ అవుతాయి. సో అన్వైండ్ అయినప్పుడు ఏదైతే ఈ ట్రాన్స్క్రిప్షన్లో కాంప్లిమెంటరీ స్ట్రాండ్గా పనిచేస్తుందో దానిని టెంప్లేట్ స్ట్రాండ్ అని, ఏదైతే కాంప్లిమెంటరీగా పని చేయదో అంటే అదర్ స్ట్రాండ్ని కోడింగ్ స్ట్రాండ్ అని అంటాం. సో ఒకటి కోడింగ్ స్ట్రాండ్ అని, ఇంకో దాన్ని కాంప్లిమెంటరీ స్ట్రాండ్ అని అంటాం. రైట్. డ్యూరింగ్ ద స్ట్రాండ్ విచ్ యాక్ట్ యాజ్ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ టెంప్లేట్ స్ట్రాండ్. ద అదర్ స్ట్రాండ్ ఆఫ్ DNA విచ్ డస్ నాట్ కోడ్ ఫర్ ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ కోడింగ్ స్ట్రాండ్. సో మనకు ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది కాంప్లిమెంటరీ స్ట్రాండ్ అంటే టెంప్లేట్ స్ట్రాండ్ మీదనే జరుగుతుంది. ఇంకో దాన్ని కోడింగ్ స్ట్రాండ్ అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ DNA అండ్ RNA. సో DNA హ్యాస్ డిఆక్సిరైబోస్ షుగర్. DNAలో ఉండే షుగర్ డిఆక్సిరైబోస్ షుగర్. అంతేకాకుండా DNA ఇట్ అండర్గోస్ సెల్ఫ్ రెప్లికేషన్, తనంతకు తాను డబల్ అవుతుంది. అలాగే RNA సంబంధించి RNA హ్యాస్ రైబోస్ షుగర్, RNA డస్ నాట్ అండర్గోస్ సెల్ఫ్ రెప్లికేషన్. సో ఒక దాంట్లో ఉండే డిఆక్సిరైబోస్ షుగర్ అది సెల్ఫ్ రెప్లికేషన్ గురవుతుంది. RNAలో ఉండేది రైబోస్ షుగర్, ఇట్ కెనాట్ అండర్గోస్ సెల్ఫ్ రెప్లికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ టిపికల్ DNA మాలిక్యూల్ ద ప్రపోర్షన్ ఆఫ్ థైమిన్ ఈజ్ 30% ఆఫ్ ద నైట్రోజన్ బేసెస్. ఫైండ్ అవుట్ ద పర్సెంటేజ్ ఆఫ్ అదర్ నైట్రోజన్ బేసెస్. సో ఒక DNA మాలిక్యూల్లో థైమిన్ 30% అని ఇచ్చినాడు. సో అలాంటప్పుడు మిగతా వాటి యొక్క పర్సెంటేజ్ అడిగినాడు. సో ఎర్విన్ చార్గాఫ్ ప్రకారము ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ అడెనిన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ థైమిన్స్. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే పిరిమిడిన్స్, నంబర్ ఆఫ్ పిరిమిడిన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్యూరిన్స్, లేదా నంబర్ ఆఫ్ ప్యూరిన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పిరిమిడిన్స్. సో అంతేకాకుండా DNA డబుల్ స్టాండ్లో పిరిమిడిన్స్ ప్యూరిన్స్ కాంప్లిమెంటరీ బేసెస్. ఇట్ మీన్స్ అడెనిన్ ఆల్వేస్ బైండ్స్ టు థైమిన్, గ్వానిన్ ఆల్వేస్ బైండ్స్ టు సైటోసిన్. సో అలాంటప్పుడు అడెనిన్స్ ఎన్ని ఉంటాయో థైమిన్ అన్ని ఉంటాయి, గ్వానిన్స్ ఎన్ని ఉంటాయో సైటోసిన్స్ అన్ని ఉంటాయి. క్వశ్చన్లో మనకు థైమిన్ 30% ఇచ్చినాడు. సో ఇక్కడ మనకు ఎర్విన్ చార్గాఫ్ అన్నిటిని కలిపి 100%కు బేస్ చేసినాడు. అంటే ప్యూరిన్స్ పిరిమిడిన్స్ DNA డబుల్ స్ట్రాండ్లో ప్యూరిన్స్ 50% ఉంటే పిరిమిడిన్స్ కూడా 50% ఉంటాయి. అలాంటప్పుడు అడెనిన్ 30% అన్నప్పుడు దీనికి ఆపోజిట్గా కాంప్లిమెంటరీ స్ట్రాండ్ థైమిన్ ఉంటుంది కాబట్టి ఆ థైమిన్స్ కూడా 30% ఉంటాయి. సో గ్వానిన్ 20%, మిగతా సైటోసిన్ 20%. ఓవరాల్గా ఈ అన్నీ కలిపి మనకు 70% అవుతుంది. సో ఇక్కడ ఎర్విన్ చార్గాఫ్ చూస్తే రూల్, అడెనిన్ ఆల్వేస్ బైండ్స్ టు థైమిన్, గ్వానిన్ ఆల్వేస్ బైండ్స్ టు సైటోసిన్. అయితే ATల మధ్య 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, GCల మధ్య 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. సో ఆ ఫార్ములా ప్రకారం ప్యూరిన్స్ 50%, పిరిమిడిన్స్ 50% ఉంటాయి. సో నంబర్ ఆఫ్ అడెనిన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ థైమిన్స్, నంబర్ ఆఫ్ గ్వానిన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సైటోసిన్. సో ATGC. సో ఇక క్వశ్చన్లో మనకు 30% ఇచ్చినాడు. అలాంటప్పుడు టీలు కూడా 30% అవుతాయి. 30 ఉన్నప్పుడు టీ కూడా 30 ఉంటుంది. సో Gలు ప్యూరిన్లు ఈ రెండు 50%, కాబట్టి 30 అయినప్పుడు G 20 అవుతుంది. సో G 20 అయితే C కూడా 20 అనేది అవసరం అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం ఎలా అడిగినా కూడా మనము ఫేస్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రపోర్షన్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ఏ గివెన్ న్యూక్లిక్ యాసిడ్ ఆర్ అడెనిన్ 18%, guanine 30%, cytosine 42% and uracil 10%. Name the nucleic acid and mention the number of strands in it. సో అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్ ఇచ్చినాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యురాసిల్ అనేది ఇట్ ఈస్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ RNA. సో RNA స్ట్రాండ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకు నేమ్ ద న్యూక్లిక్ యాసిడ్ అన్నాడు, ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ RNA. మెన్షన్ ద నంబర్ ఆఫ్ స్ట్రాండ్స్. అక్కడ DNA మాలిక్యూల్లో ఆ మాలిక్యూల్లో ఆ న్యూక్లిక్ యాసిడ్లో ఎన్ని స్ట్రాండ్స్ ఉంటాయి. సో ఇది RNA కాబట్టి సింగిల్ స్ట్రాండ్ ఉంటుంది. RNA ఎప్పటికీ కూడా సింగిల్ స్ట్రాండే. సో RNA నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 స్ట్రాండ్ అని రాయాలి. నెక్స్ట్, ఇఫ్ ద బేస్ సీక్వెన్స్ ఆఫ్ ఎ కోడాన్ ఇన్ mRNA ఈజ్ 5' AUG 3'. సో ఇక్కడ మనకు 5'లో అడెనిన్, ఆ తర్వాత యురాసిల్, అలాగే గ్వానిన్ 3' వైపు ఉంటుంది. వాట్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ tRNA పేరింగ్ విత్ ఇట్. దానికి ఎదురుగా ఎలాంటి tRNA వచ్చి పేర్ అవుతుంది. సో ఇక్కడ మనకు 5', 3' అని ఇచ్చినాడు కాబట్టి 5'కి ఆపోజిట్గా 3' ఉంటుంది. అడెనిన్కి ఆపోజిట్గా యురాసిల్ ఉంటుంది, ఎందుకంటే ఇది tRNA కాబట్టి యురాసిల్. యు ఎదురుగా A ఉంటుంది, G ఎదురుగా C ఉంటుంది. సో 3'కి ఆపోజిట్ 5'. సో ఆన్సర్ వచ్చేసి 3' UAC 5'. సో ఇవి
2 మార్క్ క్వశ్చన్స్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మిత్రులకు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.